చంద్రబాబు నాయుడు గారు పట్టుబడినటువంటి దొంగ. చంద్రబాబు నాయుడు గారు చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే ప్రశ్నే లేదు. విచారణ ఎదుర్కోవాల్సిందే. ఈ విచారణలో చివరికి చంద్రబాబు నాయుడు గారికి శిక్ష తప్పదు. బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే సిఐడి ఈ కేసులన్నింటినీ కూడా విధించింది, రిజిస్టర్ చేసింది, కోర్టులో సబ్మిట్ చేసింది తప్ప ఏ విధమైన కక్ష సాధింపు కూడా లేదు అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెబుతున్నాను. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా నిన్న ఏ విధమైన కక్ష సాధింపులతో పెట్టినటువంటి కేసు కాదు అని చాలా స్పష్టంగా వారు చెప్పారని మనం చేస్తున్నాం. ఏదో ఒక విధంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు ద్వారా పెట్టాడని చెప్పి సింపతి పొందాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనం చేస్తున్నాం. నేను ఒకటే మనం చేస్తున్నాను. అసలు వాళ్ళ మీద కక్ష సాధించాల్సిన అవసరం మాకేంటండి? వాట్ ఈస్ దేర్ కెపాసిటీ నౌ? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కెపాసిటీ ఎంత ఉంది? వాళ్ళు సింగిల్గా నిలబడితే మేము కనీసం డిపాజిట్లు కూడా రావని కదా ఇవాళ సింగిల్గా కాకోకుండా ఇంకొక ఆయనతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు. ఆయనతోనే సరిపెట్టుకుంటారో ఇంకా ఎవరితోనో కలుసుకుంటారో తెలియదు. అందరూ కావాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎవరెవరు కావాలి? పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కూడా కావాలంట. కాంగ్రెస్తో కూడా కుమ్మక్కవుతాడంట. మరి మీ దుంపలు లేక కాంగ్రెస్ అధ్యక్షుల్ని కాంగ్రెస్ పార్టీ నియమించట్లా, చంద్రబాబు నియమిస్తున్నాడు. అక్కడ ఇక్కడ కూడా చూశారుగా మీరు. అక్కడ ఎవరు నియమించారు, ఇక్కడ ఎవరు నియమించారు అంటే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా బతికించాలనే ఆలోచన చేసేటటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవాళ కాంగ్రెస్ కావాలి, బీజేపీ కావాలి, పవన్ కళ్యాణ్ గారు అందరినీ సంకల్లో పెట్టుకోవాలి, మన మీదకి ఫైట్కి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయవేత్త ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్. ఇతనొక్కడే కాదు వైట్ కాలర్ క్రిమినల్. నారా చంద్రబాబు నాయుడు వైట్ కాలర్ క్రిమినల్, లోకేష్ వైట్ కాలర్ క్రిమినల్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్. వీళ్ళందరూ క్రిమినల్స్. ఈ క్రిమినల్స్ రాష్ట్రాన్ని దోచుకొని పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి అడ్డుపడుతున్నాడు. అడ్డుపడి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులలో కేసులు పెట్టి వ్యాజ్యాలు అదేవిధంగా విచారణలు జరుపుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకుపోవాలని చాలా ధనమదంతో వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. వీరందరికీ శిక్ష తప్పదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దుర్మార్గమైన రాజకీయాలు చేసేవాళ్ళని, డబ్బులతోనే రాజకీయాలు చేసేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు సహించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆయన కేసు క్వాష్ చేయమంటున్నాడు. ఆయన మీద పెట్టినటువంటి కేసుని క్వాష్ చేసేయండి, దీనిలో ఏమీ లేదు, నన్ను నిర్దోషిగా వదిలేసేయండి అనే మాట మాట్లాడుతున్నాడు. 2019లో రాష్ట్ర ప్రజలు ఏం చేశారు చూశారుగా. చంద్రబాబు ప్రభుత్వాన్ని క్వాష్ చేశారు. 2024లో ఏం చేయబోతున్నారో తెలుసు కదా. చంద్రబాబు పార్టీని, చంద్రబాబు ఎలియన్స్ పార్టీలని క్రాష్ చేయబోతున్నారు ప్రజా న్యాయస్థానంలో అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీకు ఇక రాజకీయంగా నూకలు చెల్లాయి, మీ వేషాలు ప్రజలకు అర్థమయ్యాయి, మీ అవినీతి భోగవతాలు ప్రజలకు అర్థమయ్యాయి అని ఒకసారి గుర్తుపెట్టుకోండి.